అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర శ్రీ అనంత పద్మనాభ స్వామి శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం త్రికుటాలయముగా ప్రసిద్ధి చెందిన అతి ప్రాచీన దేవాలయం. ఈ దేవాలయం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుత సంగారెడ్డి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం పవిత్ర గోదావరి నదికి ఉపనది అయిన మాంజీరా నది ఒడ్డున కల్పకూరు గ్రామములో త్రికుటాలయము కలదు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 11వ శతాబ్దములో కాకతీయ రాజైనటువంటి చివరి రాజైనటువంటి శ్రీ ప్రతాపరుద్రుని ప్రధాన సేనాధిపతి అయిన జయ్యప్ప రెడ్డప్ప గార్లచే ఈ ఆలయాన్ని నిర్మించబడి ఉన్నది అని శాస్త్రం చెప్పుతున్నాయి. ఈ ఆలయాన్ని ఆగమశాస్త్ర నిపుణులైన ఒంటిమెట్ట ఓబులయ్య గార్లచే ఒకే చేతితో ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఇటు ఆలయాన్ని చూపించమని నా యొక్క సబ్స్క్రైబర్ శివకుమార్ గారు అడగడం జరిగింది. అందుకే ఈ ఆలయానికి నేను వచ్చి ఇటు వీడియోను చూపిస్తూ ఉన్నాను. కావున అందరూ కూడా మొదటిసారిగా నా వీడియోలను చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో చూపిస్తూ ఉంటాను. ఈ ఆలయ ప్రధాన సింహద్వారం లోపలికి వెళ్ళగానే మనోహరమైన శిల్పకళలతో నిర్మించిన నంది మంటపం మనకు కనిపిస్తూ ఉంది. ఆలయం లోపలికి వెళ్ళగానే పూర్వ భాగంలో యోగ నిద్రలో ఉన్న శేష శయనుడైన శ్రీ అనంత పద్మనాభ స్వామి, లక్ష్మీదేవి మరియు బ్రహ్మదేవుడి సమేతముగా భక్తులకు దర్శనమిస్తాడు. దక్షిణ భాగంలో కాశీ విశ్వనాథ స్వామి అతి పురాతనమైన పెద్ద శివలింగం ఉన్నది. ఇట్టి ఆలయంలో తూర్పు ప్రాణమట్టంగా సోమసూత్రముతో కూడిన బాణాకార లింగం ప్రతిష్ఠించబడి ఉన్నది. ఉత్తర భాగంలో శ్రీ వేణుగోపాల స్వామి ఇరువురు దేవేరులతో కూడి వెలిసి ఉన్నాడు. ఈ ఆలయానికి అపురూపమైనటువంటి శిల్పకళతో ద్వారపాలకులతో కూడినటువంటి ఈ యొక్క మందిర నిర్మాణం ఎంతో చక్కగా నిర్మించి ఉన్నది. ద్వారపాలకులు భృంగి, హేరంబ. ఈ ఆలయంలో అష్టదిక్పాలకులు, దశావతారాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి ఒక ముఖ్య ప్రాముఖ్యత గలదు. అది ప్రతిరోజు సూర్యుని యొక్క కిరణాలు గర్భాలయములో శ్రీ అనంత పద్మనాభ స్వామికి తాకుతూ, అలా తాకినప్పుడు దేవాలయం మొత్తం దివ్య తేజస్సుతో కాంతులతో వెలుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ గర్భాలయం క్రింది భాగమునందున శ్రీ వేణుగోపాల స్వామి గర్భాలయం క్రింది భాగంలో అతి పెద్ద కాశీ జలం ప్రయాణము కలుగుతూ ఉందని ఇక్కడ చరిత్ర చెప్తూ ఉంది. ఈ యొక్క వేణుగోపాల స్వామి గర్భాలయంలో ఉన్నటువంటి చిన్నని రంధ్రంలోకి వెళ్ళి రూపాయి నాణ్యాలు వేస్తే జలము శబ్దము వస్తుంది అనేటటువంటి భావం ఇక్కడ ఎంతో మంది అనుభవపూర్వకముగా చెప్పి ఉన్నారు. అంతేకాకుండా ఈ చరిత్ర మరో ముఖ్య విషయం ఏమిటి అంటే, ఈ దేవాలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నది. ఈ ఆలయానికి
ఈశాన్య భాగంలో అమృత గుండం కూడా ఒకటి ఉన్నది. ఈ గుండంలో స్నానం చేస్తే అన్ని రోగాలతో పాటుగా పాపకర్మములను కూడా తొలగిపోయి పోతాయని ఇక్కడ చరిత్ర చెప్తుంది. అదేవిధంగా ఈ దేవాలయం మొత్తము నిర్మాణము వరంగల్ 1000 స్తంభాల గుడి నిర్మాణం ఏ విధంగా ఉంటుందో అంతే చక్కని విధానము పోలికలతో ఉంటుంది ఇక్కడ చరిత్ర చెప్పబడుతుంది. అదేవిధంగా ఈ దేవాలయం మొత్తం నక్షత్ర ఆకారములో అధిష్టానంపై నిర్మించిన ఈ ఆలయము శిల్పకళ మొత్తము కూడా రమ్యముగా మనోహరంగా భక్తి పారవశ్యంతో నిండి భక్తులతో కలకలలాడుతుంది. శివకేశవుల భేదం లేని హరిహరులు ఒకటే అని చెప్పే తెలంగాణలోని అతి సుప్రసిద్ధమైన దేవాలయముగా చెప్పబడుతూ ఉన్నది. ఈ దేవాలయము నందున కాకతీయులు ప్రతిష్ఠించినటువంటి లింగమే కాకుండా త్రేతాయుగము నాటి శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించినటువంటి లింగం కూడా ఈ ఆలయంలో దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించినటువంటి ఆ లింగానికి ఇక్కడ కాకతీయులు వచ్చి ఆ లింగమును చూసి ఇంత పెద్ద ఆలయాన్ని ఇక్కడ నిర్మించినట్లుగా కూడా ఇక్కడ గ్రామస్తులు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ ఆలయానికి ఆనాటి నుండి వీరశైవ ఆగమ ప్రకారంగానే ఇక్కడ పూజా కైకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. పూర్వము శివయ్య అనేటటువంటి ఒక జంగమయ్య ఇక్కడ ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ ఆలయానికి 80 ఏండ్లుగా పూజా కైకర్యాలను నిర్వహిస్తూ ఆరోగ్యము క్షీణించి అతను శివ కైలాస యోగ్యము పొంది ఉన్నాడు. ఆ తరువాత తన కుమారులు తన మనుమళ్ళు ఈ ఆలయాన్ని ఎంతో చక్కని ఆ ఆగమ శాస్త్ర ప్రకారంగా పూజా కైకర్యాలను చేస్తూ ఉన్నారు. ఇలాంటి పురాతనమైనటువంటి ఆలయాలు అభివృద్ధిలోకి రావాలి అంటే ఇలాంటి మన వీడియోలను ఎంతో చక్కగా అందరూ ఈ వీడియోలను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా నలుగురికి తెలిసే విధంగా షేర్ చేయడం వలన ఎందరికో మనకు ఇటువంటి పురాతన ఆలయాలను కాపాడిన వారిమై ఉంటాము. మన ఆలయాలను మనమే అభివృద్ధి పదంలో చూపించుకోవాలి. కాబట్టి మన సనాతన ధర్మం ఈ యొక్క సనాతనమైనటువంటి భక్తి భావాలను అందరికీ తెలియచేసే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాక ఈ ఆలయంలో ఒకటి అని చెప్పడానికి లేదు, ఎంతో అద్భుతమైనటువంటి కళల చేత శిల్పి తన మనసునంతా కూడా పెట్టి చిన్న చిన్న రంధ్రములు వచ్చేటట్లుగా ఇక్కడ ఆలయాన్ని చెక్కినాడు. ఇదిగో చూడండి, ఈ రాతికి ఎంత చక్కని ఆ శిలను నిర్మించాడు అంటే ఆ భక్తిపూర్వకములతో అతను మనసుతో ఉలితో చెక్కాడా లేదా సూదితో చెక్కాడా అన్నట్లుగా చిన్న చిన్న రంధ్రాలను కూడా వెంట్రుక దూరేటటువంటి రంధ్రాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినాడు ఈ యొక్క శిల్పి. కావున ఇంతటి చక్కని ఆలయాన్ని నిర్మించినటువంటి ఆ శిల్పి కళలు ఎప్పటికీ కూడా సజీవంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.
ఈ కోనేటికి 4 దిక్కుల 4 ద్వారాలు ఉన్నట్లుగా లోపల ఎంతో చక్కని రూపకల్పన చేసుకొని ఉన్నది. ఈ ఆలయము నుండి కాశీ నగరానికి ఈ ద్వారాలు ఉంటాయని ఇక్కడి పెద్దవాళ్ళు నమ్ముతూ ఉంటారు. శివాని చిత్రమూర్తైన నిద్దరిద్దరొక్కటి మంగళము శంకర మగతివే హర హర మంగళము శంకర మగతివే హర హర శివ శివాని నీలా చిత్రమో జగదీశ్వర శివ శివాని నీలా చిత్రమో జగదీశ్వర చిక్కడన్ని నీలు పోసి తిమ్మడంత బుడిద పోసి చిక్కడన్ని నీలు పోసి చిమ్మడంత బుడిద పోసి పెట్టడంత మారడాకు పెట్టిన సంతానము నీకు పెట్టడంత మారడాకు పెట్టిన సంతానము నీకు మంగళము శంకర మగతివే హర హర మంగళము శంకర మగతివే హర హర శివ శివాని నీల చిత్రము జగదీశ్వర శివ శివాని నీల చిత్రము జగదీశ్వర శివ శివాని మధ్యలో ఉన్నటువంటి కూర్మ మంటపము నుండి దక్షిణ దిశగా స్వామివారు విశ్వేశ్వర ఆలయం, పూర్వ భాగమునందున అనంత పద్మనాభ స్వామి, ఉత్తరాన వేణుగోపాలస్వామి ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ భక్తులు ఎంతో సంతోషంగా ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి విచేసి పుట్టు వెంట్రుకలు, అన్నప్రసరణ, అక్షరాభ్యాసము మొదలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఈ ఆలయ విశిష్టతను పూజారి గారిని అడిగి తెలుసుకుందాం పదండి. గణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిం వవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోదిభిస్సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ ఆలయము కాశీ విశ్వేశ్వర ఆలయము. ఈ ఆలయంలోని 1100 శతాబ్దంలో వెలిసినటువంటి శివాలయము. ఈ ఆలయానికి త్రికుటాలయము అలాగే కాశీ విశ్వేశ్వర ఆలయం అని ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని 3 దేవతలు కూడా స్వయంభుగా వెలిసి ఇక్కడ కూర్చున్నారు. ఈ స్వామివారు దక్షిణామూర్తి శివలింగము, దక్షిణానికి అతిపెద్ద శివలింగమైన దక్షిణామూర్తి శివలింగము, అలాగే అనంత పద్మనాభ స్వామి, వేణుగోపాల స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ తర్వాత మహావిఘ్నేశ్వరు కూడా ఆహ్వానం చేశారు. ఈ శివరాత్రి రోజున మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రము సోమవారం రోజున ఈ శివలింగానికి అభిషేకం చేస్తే పుణ్య ఫలితం వస్తుందని
భక్తులు అనుకుంటారు. ఈ శివలింగంలోని బ్రహ్మసూత్రం కలిగి దక్షిణాన్నట్టు వెలిసినట్టు శివలింగము అతిపెద్ద శివలింగము. ఈ శివాలయాన్ని ఒక బ్రాహ్మణుడైన ఒక రాజు అయిన ఒక శిష్యుడు దీన్ని స్థాపించాడని పెద్దలు అంటుంటారు. ఈ గుడిని ఒక్క చేతు మీదుగా ఈ ఆలయాన్ని చెక్కాడని ఆ మహా పెద్దవాళ్ళు అంటుంటారు. ఈ ఆలయంలోని ముందుగా కోనేరు, గుడి నుండి ఎంటర్ అవుతుంటే కోనేరు, అలాగే లోపలికి ఎంటర్ అవుతుండగా ఎడమ వైపున దక్షిణానికి వెలిసినటువంటి అతిపెద్ద శివలింగము, అలాగే కుడివైపున వేణుగోపాల స్వామి, అలాగే ఎదురుగా అనంత పద్మనాభ స్వామి ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కొలువై ఉన్నారని ఆ భక్తులు పెద్దలు చెప్పారు. అలాగే ఇక్కడ నందీశ్వరుడు అలాగే నాగదేవత కూడా స్వయంభుగా వచ్చి శివాలయాలు దర్శనం చేసుకొని వెళ్తుందని ఆ పెద్దవాళ్ళు ఇక్కడ స్వయంభుగా చెప్పారు. ఈ కోనేరులోని ఇక్కడి నుంచి కాశీకి ద్వారం ఉంటుందని భక్తులు పెద్దవాళ్ళు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ఆలయంలోని ప్రతి స్తంభము కూడా ఒక్కొక్క డిజైన్ తోని వెలిసినట్టు శివాలయము. ఈ ఆలయాన్ని శివరాత్రి అంటే ఫిబ్రవరి నెలలో వచ్చే మహాశివరాత్రి రోజున అతిపెద్ద భక్తుల రద్దీ కలిగి ఈ శివాలయాన్ని దర్శనం చేసుకోవడానికి అతి సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఆలయంలోని ప్రతి సోమవారం కూడా విశేషమైన అభిషేకాలు జరుగుతుంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఆలయ స్తంభములకు ఎంతో చక్కని అలంకరణ చేత ఈ యొక్క శిల్పి తన కళను ఇక్కడ ఎంతో చక్కగా చూపించడం జరిగింది. ఈ యొక్క శిలలపైన చిన్న చిన్న రంధ్రాలను కలిగినటువంటి అలంకరణను కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా చూపించినాడు. కాబట్టి దక్షిణ కాశీగా పిలిచేటటువంటి ఇంతటి మహోన్నతమైనటువంటి ఆలయం మన సంగారెడ్డిలో ఉండడం మనకు ఎంతో భాగ్యదాయకం. కావున ఈ ఆలయాన్ని దర్శించి సుఖములను పొందండి. ఈ యొక్క శివకేశవుల ఆలయమునందున శ్రీ మహావిష్ణువు శేషపానుపుపై పడుకొని ఉన్నట్లుగా ఇక్కడ ఎంతో చక్కని ఈ యొక్క అలంకరణను గావించబడ్డారు. ఒకే విగ్రహం పైన ఇన్ని అలంకరణను తెలిపినటువంటి ఆ శిల్పి కళకు పాదాభివందనం చేయక తప్పదు. ఈ యొక్క విగ్రహము పైననే ఆదిత్యాది నవగ్రహాలు, ఇంద్ర అష్టదిక్పాలకులు, అశ్వరథ తురంగ తోరణములతో కలిగినటువంటి అలంకరణను ఎంతో చక్కగా నిర్మింపబడి ఉన్నది. ఈ యొక్క స్వామివారిపై దగ్గర ఆ మహాలక్ష్మీదేవి సేవ చేస్తున్నట్లుగా ఇక్కడ చిత్రంలో అలంకరింపబడి ఉన్నది. ఈ యొక్క అలంకరణను పొందినటువంటి భక్తులు సుఖ సంతోషాలతో కలిగి ఇహమునందున సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఈ ఆలయములో ఏకశిల పైన 9 విగ్రహాలు ఎంతో చక్కగా నిర్మించి ఉన్నారు. ఇంతే కాకుండా ఈ ఆలయంలో ఇటువంటి అద్భుతమైనటువంటి కళలు గణపతి, సరస్వతి మొదలైనటువంటి ఆలయాలు, ఈ యొక్క అమ్మవారు ఆలయాలు ఇక్కడ ఎంతో ప్రసిద్ధి పొంది ఉన్నాయి. రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగదర శౌరి ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమమ్ము గావము కృష్ణ అంటూ ఇక్కడ ఈ యొక్క మహాక్షేత్రం నందున శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో శ్రీకృష్ణుడి యొక్క అవతారం ఇక్కడ ఎంతో చక్కగా తెలియచేస్తుంది. ఇదిగో చూడండి, అమ్మవారి యొక్క ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు కూడా ఆ శ్రీ మహావిష్ణువు చేతును పట్టుకొని ఉన్నట్లుగా శిల్పి ఇక్కడ ఎంతో చక్కని రూపాన్ని ఇక్కడ తెలియచేయడం జరిగింది. పూర్వకాలమునందున ఇక్కడ ఈ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల కింద నుండి జలము వెళుతున్నట్లుగా నీటి శబ్దాలు కూడా వినపడేటట. ఇప్పుడు ఆ నీటి శబ్దములు ఎంతో చక్కగా విని అందరూ కూడా ఎంతో సంతోషాన్ని కలిగేవారట. ఇప్పుడు లేదు. ఇట్టి కాశీ విశ్వేశ్వర ఆలయమునందున భక్తులు ఎంతో చక్కని అనుభవంతో ఇక్కడికి వచ్చి పుట్టు వెంట్రుకలు, అన్నప్రసరణ, అక్షరాభ్యాసములు,
అదే విధములుగా ఎన్నో శుభకార్యములను ఇక్కడి నుండి చేసుకొని వెళుతూ ఉంటారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా ఈ ఆలయానికి విచ్చేసి సుఖములను పొందుతూ ఉంటారు. ఈ ఆలయానికి ఉన్నటువంటి శిల్పకళలో అద్భుతమైనటువంటి కళలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇటువంటి ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహము శిథిలావస్థలో పడిపోయి ఉన్నది. ఆంజనేయ స్వామికి ఆలయం నిర్మించాలన్న సంకల్పం కూడా ఇక్కడి పెద్దలకు ఉన్నది. అంతేకాకుండా ఇదిగో చూడండి, అక్కడ దూరంగా ఉన్నటువంటి శిల్పాలలో ఎన్నో శిల్పాలు ఇక్కడ శిథిలావస్థలో పడిపోయి ఉన్నాయి. ఈ ఆలయాన్ని పురాతన ఆలయముగా ఇక్కడ ఎన్నో చరిత్రలు చెబుతున్నాయి. నా వీడియోలను చూస్తున్నటువంటి వారు అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలను మీకు ఇంకా ఎన్నో చూపిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.